సైకాలజీ ఫీల్డ్ లోను మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఆఫెన్లీ మనము కన్ఫ్యూజింగ్ అండ్ మిస్యూజింగ్ వొకాబులరీ అయిన 4 or 5 వర్డ్స్ మనం నేర్చుకుందాం. ఇది వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇందులో అల్యూషన్, డెల్యూషన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ బిట్వీన్, అలాగే అల్యూషన్ డెల్యూషన్ తో పాటు మనం ఒకసారి ఇల్యూషన్ అండ్ హాల్యూజినేషన్, వాట్ ఆర్ ద డిఫరెన్స్. అట్ ద సేమ్ టైం illusion is very much difficult and some critical to use in regular usage, but these 4 words, especially the difference between illusion and hypnotism, these 5 words let us see once step by step. ఇవి సైకాలజీలో అంటే బయోలాజికల్ సైకాలజీ అని చెప్పేది, రిలేట్ సైకాలజీ రిలేటింగ్ టు బయాలజీ అంటే మెడికల్ ఫీల్డ్. సోషల్ సైకాలజీలో కూడా వాడతారు దీన్ని, అలాగే ఇంగ్లీష్లో. బికాస్ మనకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్ సెక్యులర్ ఎడ్యుకేషన్ లోను మన యొక్క బైబిల్ ఎడ్యుకేషన్ లో కూడా. మొదటిగా మనం అల్యూషన్ మీన్స్ గివింగ్ అన్ ఇండైరెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ సంథింగ్. సపోజ్ పరోక్షంగా చేసే సూచన, మీరు తెలుగులో కూడా మీకు పెట్టాను, లేదా ప్రస్తావన, ఏ సబ్టల్ ఆర్ ఇండైరెక్ట్ హింట్ ఆర్ రెఫరెన్స్ టు ఏ పర్సన్ ఆర్ ప్లేస్ ఆర్ సంథింగ్. ఎగ్జాంపుల్, హి ఈజ్ ఏ రియల్ రోమియో విత్ ద లేడీస్. అంటే ఏంటి, ఇతడు రోమియో లాంటివాడు. అంటే ఏంటి, ఇతను ఒక రకంగా చెప్పాలంటే ఉమెనైజర్ టైప్ లో మనిషి అని హింట్ ఇవ్వటం, డైరెక్ట్ గా అనుకోకుండా పాలిష్డ్ గా వేరే విషయాన్ని చెప్పటం వాడిది అనమాట. ఇట్లా అల్యూడెడ్. అల్యూజన్ మీన్స్ వీ కెన్ అల్యూడ్ సంథింగ్. ఈజ్ లైక్ ఇన్ ఇండియన్ దాన్ని ఏమంటారంటే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, ఫ్రంటియర్ గాంధీ అంటే సరిహద్దు గాంధీ, అంటే ఆయన గాంధీ కాదు, అట్లాంటి వాడను హింట్ ఇవ్వటం. ఇట్లా సమ్ కంపారిజన్స్, కొన్ని విషయాలను మనము పోల్చి చెప్పడానికి కానీ ఉదాహరించడానికి కానీ అల్యూషన్ వాడతాము. సో ఇట్ ఈస్ అల్యూడెడ్ ఇన్ దట్ వే అంటారు. అంటే అది ఇలాగూ పరోక్షంగా చెప్పబడింది అని అర్థం. డెల్యూషన్ మీన్స్ డాగ్మాటిక్ ఇంప్రెషన్ అపాన్ సర్టన్ థింగ్. సపోజ్ ఎ ఫిక్స్డ్ ఫాల్స్ బిలీఫ్ ఆర్ జడ్జిమెంట్, ఏ బయాస్ జడ్జిమెంట్ అంటే ఒక తప్పుడు అభిప్రాయం అంటాం కదా, దాంట్లో ఫిక్స్ అయిపోతాన్ని డెల్యూషన్ అన్నారు. సపోజ్ డేరా బాబా డిసైపుల్స్ ఆర్ ఆల్వేస్ రెడీ టు ప్రొటెక్ట్ హిమ్ వాట్ ఎవర్ హీ డస్. అంటే ఏంటి, డేరా బాబా శిష్యులు వాడు ఏం చేసినా సరే వాడిని కాపాడటానికి ప్రాణం పెట్టేట్టు రెడీగా ఉంటారు. వాడు శవాల్ని, అమాయకుల్ని, పిల్లల్ని, ఆడవాళ్ళని చంపేసిన, వాడు ఎంత చేసినా సరే వాడు ఏదో అడుక్కునేవాడికి అన్నం పెట్టాడు కనుక మేము వాడికి ప్రాణం పెడతాం. A delusive state of mind అంటారు దాన్ని. Delusive state of mind, a fixed false belief or judgment that doesn't match reality, వాస్తవానికి సంబంధంలో, and stay strong even when proven wrong. అది శుద్ధ తప్పని రుజువైనా దాని పక్షాన్ని అది నిజం అనుకుని నమ్మి నిలవబడతారు చూడు, వాళ్ళు delusive state of mind ఉన్నారు. దానికి ఎగ్జాంపుల్, living under the delusion that you can fly by jumping off a roof. లేకపోతే you have attacked a lion or you can attack a lion. అంటే beyond of reality, always beyond of reality. Sometimes which is untrue. సపోర్ట్ అడ్డగోలుగా సపోర్ట్ చేయడం, ఒక మాటలో చెప్పాలంటే delusion state of mind అంటే అడ్డగోలుగా ఫిక్స్ అవుతాం అంటే తెలుగులో. సో మనం తర్వాత వద్దాం. ఈ 2 పదాలు మీకు అర్థమైంది కదా, అల్యూషన్, డెల్యూషన్. నెక్స్ట్ see here, illusion, hallucination. What is illusion? A real object but wrong meaning. అంటే కనబడేది ఒకటే, మనం ఇమాజిన్ చేసుకునేది ఒకటి. దట్ ఇస్ కాల్డ్ misinterprets an actual thing in front of you. కళ్ళ ముందు కనపడుతుంది, వేరే రకంగా భావించుకునే స్థితి. అంటే ఒక రకంగా దీన్ని తెలుగులో కరెక్ట్ గా భ్రమలో బ్రతకడం. చూద్దాం. దీనికి ఎగ్జాంపుల్, కామన్ ఫర్ హెల్దీ పీపుల్ త్రూ ట్రిక్స్ అండ్ షాడోస్ ఆర్ ఆప్టికల్స్. కనికట్ అంటారు తెలుగులో దీన్ని. కళ్ళ ముందే చితికిని ఆ రీతి మోసం చేసి, ఇది ఎక్కువగా ఇల్యూషన్ క్రియేట్ చేయడం అనేది మెజిషియన్స్ చేస్తారు. మన కళ్ళ ముందే అది కనబడేది మనకి ఒకటైతే దాన్ని మనం వేరే రకంగా ఊహించుకునేటట్లు చేయటం యూజువల్లీ magicians does such tricks of illusion. They create illusion in front of our eyes
ఇప్పుడు అర్థమైంది కదా మీకు. హాల్యూజినేషన్ ఇది ముదిరిపోతే మానసిక రోగంలాగా తయారైపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇన్సానిటీ ఆర్ ఇన్సేన్ స్టేటస్ ఆర్ మెంటల్ స్టేటస్ కి బిగినింగ్ హాల్యూజినేషన్. నో ఆబ్జెక్ట్స్ ఎట్ ఆల్, అక్కడ ఏమీ లేకపోయినా ఇక్కడ ఉన్నదాన్ని మిస్ఇంటర్ప్రెట్ చేసుకోవడం, ఇది మరో రకంగా భావించడం. అది డెల్యూషన్ ఏంటి, కంప్లీట్ గా అడ్డగోలు అది బిలీఫ్ అన్నమాట. ఇదేంటి జస్ట్ ఇది టెంపరరీ, అది నోట్ చేసుకో, ఇట్ ఇస్ టెంపరరీ. ఎగ్జాంపుల్, మిస్టేకింగ్ ఏ కోట్ హ్యాంగింగ్ ఆన్ ఏ వాల్ ఫర్ ఏ పర్సన్ ఇన్ ద డార్క్. ఇప్పుడు ఒక ఖాళీ గదిలో మనిషి ఉన్నాడు అనుకో, చీకటి గదిలో, అసలు ఆ మనిషా లేకపోతే గోడ తగిలించిన కోట. ఇప్పుడు కోట ఉందనుకో గోడకి, అది కోట మనిషి నిలబడ్డా, మనం టెంపరీగా ఒకసారి మిస్టేక్ అని అవుతాం కదా, ఆ స్టేటస్ ని ఇల్యూజన్ స్టేటస్. ఇక మనకి హాల్యూజినేషన్ వచ్చేటప్పటికి క్రియేట్స్ ఏ సైట్, సౌండ్ ఆర్ స్మెల్ అవుట్ ఆఫ్ నథింగ్ విత్ నో రియల్ వరల్డ్ కాజ్. లేనిది కూడా మనకి ఏదో కంప్లీట్ గా ఉన్నట్లు, ఆ శబ్దం వినపడినట్లు, కనబడినట్లు, వాసన వచ్చినట్లు కంప్లీట్ గా ఫిక్స్ అయిపోతారు కదా. లేని దాన్ని అంటే మానసికంగా వాళ్ళు మాట్లాడుకోవటం, ఇది హాల్యూజినేషన్ స్టేటస్. అంటే ఒక రకంగా మైండ్ డిస్టర్బ్ అయిపోయిన స్టేటస్ అన్నమాట. దీనికి ఎగ్జాంపుల్ హియరింగ్ ఎ వాయిస్ వెన్ నోబడీ ఈజ్ స్పీకింగ్. హియరింగ్ ఎ వాయిస్ వెన్ నోబడీ ఈజ్ స్పీకింగ్, అట్లాంటివి కొన్ని మనం ఊహించుకోవటం. హియరింగ్ ఎ వాయిస్ వెన్ నోబడీ ఈజ్ స్పీకింగ్ మీకు కనబడుతున్నారు. అలాగే ఇట్ లింక్ టు మెడికల్ ఇష్యూస్, డీప్ స్లీప్ లాస్, మెంటల్ హెల్త్ కండిషన్ ఆర్ డ్రగ్. ఇది బయోలాజికల్ ఆర్ మెడికల్ ఫీల్డ్ కి లింక్ అప్ అయిపోతుంది ఆల్మోస్ట్. ఈ వ్యక్తికి ట్రీట్మెంట్ చేయొచ్చు, ఫిజికల్ ఆర్ మెడికల్ ట్రీట్మెంట్ ఉంటుంది. పై వాటికి ఓన్లీ మెంటల్ ట్రీట్మెంటే, సైకలాజికల్ ట్రీట్మెంట్ సరిపోతుంది. దేనికి అల్యూషన్ అనేది ఏమీ లేదు, ఇది సైకలాజికల్ ఏమీ కాదు. ఇది జస్ట్ ఒక లిటరేచర్ టెక్నిక్, ఒక లిటరరీ టెక్నిక్ టు మేక్ యువర్ స్పీచ్ ఆర్ మేక్ యువర్ రైటింగ్ ఎఫెక్ట్. సో ఎఫెక్ట్ ఇది లేదు. ఇది వచ్చేటప్పటికి డెల్యూజన్ కి ఇల్యూజన్ కి మనము ప్రార్థనాపూర్వకంగా సలహా ఇచ్చి సరి చేయొచ్చు. కానీ హాల్యూసినేషన్ అనేటప్పటికి ఈ ప్రార్థనాపూర్వకంగా సలహాతో కౌన్సిలింగ్ తో సెట్ అవుతుంది, కానీ మెడికల్ ట్రీట్మెంట్ కూడా దీనికి ఉంటుంది. ఇక ఫైనల్లీ మనకి ఇల్యూజన్ కి హిప్నాటిజానికి తేడా. బోత్ మెథడ్స్ ట్రిక్ ద మైండ్ ఆర్ ఆల్టర్ ట్రిక్ ద మైండ్, but they work differently. Both methods to trick the mind or alter perception. మన యొక్క ఈ గ్రహింపుని కొంచెం మార్చడమే, బట్ there is a difference అన్నమాట. An illusion manipulates external sensory input only, or cognitive or perceptive blind spots to fool how you see reality. ఇల్యూజన్ అనేది ఏంటంటే ఎక్స్టర్నల్ గా టెంపరీగా ఏదో కొన్ని క్షణాలు గమకులు మనం తొట్టుపట్టడం, కన్ఫ్యూజ్ అవ్వడం జరుగుతుంది కదా, అంతవరకే ఎక్స్టర్నల్ సెన్సరీ మెథడ్. బట్ హిప్నాటిజం వచ్చేటప్పటికి హిప్నాటిజం యూజెస్ ఫోకస్డ్ అటెన్షన్ అండ్ సజెషన్ టు చేంజ్ అండ్ ఇండివిజువల్స్ ఇంటర్నల్ స్టేట్ ఆఫ్ అవేర్నెస్. అది మైండ్ నే కాకుండా ఇంటర్నల్ స్టేట్ ని కూడా మారుస్తుంది. యు సీ హిప్నోటైజ్డ్ పీపుల్, వాడికి హిప్నటిజం చేసిన తర్వాత మా చిన్నప్పుడు ఒక ఆయన పచ్చిమిర్చి ఇచ్చి నవ్విచ్చాడు, ఒక పెద్ద ఆయన. అప్పుడు మీ చిన్నప్పుడు ఆయన యూత్ పచ్చిమిరకాయ హౌ ఇట్ ఈస్ అన్నాడు ఆయన. ఓ ఇట్ ఈస్ వెరీ స్వీట్ అండి అడిగిన అంటే ఏంటి, ఈ ఎక్స్టర్నల్ సెన్సరీ మారిపోయి మైండ్ కూడా చేంజ్ చేస్తుంది అనమాట. దాన్ని డిఫరెన్స్ బిట్వీన్ ఇల్యూజన్ అండ్ హిప్నోటిజం. హిప్నోటిజం అనేది కొంచెం స్ట్రాంగ్ గా. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్. ఇంకా అనేక వొకాబులరీ నేర్చుకోవడానికి మా సోషల్ మీడియాని స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వండి, మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో మీకు మెడికల్, ఆ తర్వాత ఎడ్యుకేషనల్, ఇంటర్నేషనల్, నేషనల్ ఎడ్యుకేషన్ సపోర్ట్స్, మెడికల్ అండ్ మెడికల్ మీన్స్ హెల్త్ సర్వీసెస్, ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్, ఫిలాసఫికల్ ట్రైనింగ్ సర్వీసెస్ అండ్ ఇంటర్నేషనల్ టూరిజం సర్వీసెస్ మేము అందిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.